వెల్కమ్ టు శైలూస్ హోమ్ కిచెన్. ఈరోజు వీడియోలో మీల్ మేకర్తో కీమా బాల్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ కార్తీక మాసంలో నాన్ వెజ్ తినని వాళ్ళు ఈ రెసిపీని ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని ఈవినింగ్ స్నాక్గా కూడా చేసి పెట్టచ్చు. దీన్ని తయారు చేసుకోవడానికి 1 కప్పు మీల్ మేకర్లో వేడి నీళ్లు పోసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి కలుపుకొని 20 నిమిషాలు నానబెట్టుకోండి. ఇరవై నిమిషాలు బాగా నానిన తర్వాత ఇందులో ఉన్న నీళ్ళన్నీ పిండేసి తీసుకోండి. వాటర్ ఏమీ లేకుండా తీసుకోండి. నీళ్లు సరిగ్గా పిండకపోతే డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ పీల్చేస్తుంది. ఇప్పుడు మిక్సీ జార్లో 4 పచ్చిమిర్చి, 2 ఇంచుల అల్లం, 10 దాకా వెల్లుల్లిపాయలని వేసి గ్రైండ్ చేసి తీసుకోండి. ఇందులోనే మీల్ మేకర్ని వేసి గ్రైండ్ చేసి తీసుకోండి. దీన్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇందులో 4 స్పూన్ల శనగపిండి, సన్నగా కట్ చేసిన ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, రుచికి సరిపడినంత సాల్ట్, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, పావు స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి వేసి మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఉండ చేసి చూడండి. ఉండ సరిగ్గా రాకపోతే ఇంకొద్దిగా శనగపిండి వేసి కలుపుకోండి. దీన్ని కొద్దిగా తీసుకొని మీడియం సైజులో ఉండల్లా చేసుకోండి. ఇదే విధంగా అన్నిటినీ చేసి పెట్టుకోండి. దీన్ని డీప్ ఫ్రై చేయడానికి తగినంత ఆయిల్ పోసి హీట్ అయిన తర్వాత బాల్స్ని ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేయండి. ఆయిల్ బాగా హీట్గా ఉన్నప్పుడు వేసి ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఫ్రై చేయండి. బాల్స్ వేసింది గరిటెతో కదపకూడదు. కొద్దిసేపటి తర్వాత కలుపుతూ ఫ్రై చేయండి. అన్ని వైపులా బాగా వేగి రంగు మారేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే సోయా కీమా బాల్స్ రెడీ అయిపోతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.